ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. దేవుడు తన్ను ప్రేమించు వారిని శిక్షిస్తాడట. తన ప్రియులను మంచి దారిలో పెట్టుకోవాలని, వారిని చక్కగా తీర్చిదిద్దుకోవాలని దేవుడు కొన్నిసార్లు వాళ్ళని శిక్షణకు అప్పగిస్తాడు. కొన్నిసార్లు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగాలకు ఏర్పాటు చేయబడిన వాళ్ళకి శిక్షణ ఇవ్వబడ్డం చూస్తాం. ప్రాముఖ్యంగా ఇండియన్ ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, వీటిలో ఎవరైనా ఉద్యోగాలు సంపాదించుకున్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ సమయం వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సరైన సమయానికి భోజనం ఉండదు, సరైన సుఖం ఉండదు, సరైన నిద్ర ఉండదు. చాలా బాధాకరంగా వారి యొక్క శిక్షణ ఉంటుంది. కొన్నిసార్లు కొండలు ఎక్కిస్తారు, లోయలు దింపిస్తారు, చాలా దూరం కాలిబాటను నడిపిస్తారు, ఎన్నో బరువులు మోయిస్తారు. వారు ఎదుర్కోబోయే పరిస్థితులకి ముందుగానే శిక్షణకు వారు గురి చేస్తారు. అలాగే దేవుడు కూడా మనకు కొన్ని శిక్షణలు ఇస్తాడు. దానికి మనం బెదిరిపోవాల్సిన అవసరం లేదు, అది శిక్షణ మాత్రమే. అలా వాళ్ళని శిక్షణ ఇచ్చేటప్పుడు వారికి వారి గురువులు అందుబాటులో ఉంటారు, వారికి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఏమన్నా ప్రమాదానికి గురైనా వెంటనే వాళ్ళని ఆదుకుంటారు. ఆ విధంగా దేవుడు కూడా మనకు శిక్షణ ఇచ్చేటప్పుడు తను అందుబాటులో మనకు ఉంటాడు, మనకు నేర్పిస్తాడు. అంతేగాని శిక్షణ గనక తృణీకరిస్తే, గద్దింపును గనక తృణీకరిస్తే, మరి నేర్చుకునే విధానాన్ని గనక మనం తృణీకరిస్తే పశుప్రాయులు అని బైబిల్ చెప్తుంది. అంటే మనం నష్టపోతామని, మనం బుద్ధి లేని వారం అయిపోతామని బైబిల్ చెప్తుంది. ఒకవేళ దేవుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు, నిన్ను ఎవరైనా సరిచేయటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసినప్పుడు, ఒక కష్టాన్ని నీకు అనుమతించినప్పుడు, బాధని నీకు అనుమతించినప్పుడు, ఒక నాయకత్వం క్రింద నిన్ను ఉంచినప్పుడు నువ్వు గద్దింపుకు లోబడాలి. నువ్వు ఆ శిక్షణను తీసుకోవాలి, లోబడాలి, సరి చేసుకోవాలి. ఆ కష్టాన్ని దేవుడు నీకు ఒక అవకాశంగా ఇచ్చాడని గ్రహించి అందులో నువ్వు చాలా విషయాలు నేర్చుకోవాలి. దేవునికి విధేయుడుగా నువ్వు ఉంటే దీవెనకరమైన జీవితాన్ని పొందుతావు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని పొందుతావు, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతావు.